హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. సో ఈ లెక్చర్ వీడియోలో మనం పవర్ గెయిన్ ఏపీ ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. ఫార్ములా. సో మనకు తెలిసిందే, గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో పవర్ గెయిన్ అంటున్నప్పుడు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో మనకు అవుట్పుట్ పవర్ని పిఎల్తో డినోట్ చేద్దాం, ఇన్పుట్ పవర్ని P1తో డినోట్ చేసినట్టయితే మనకు పవర్ యొక్క ఫార్ములా వోల్టేజ్ ఇంటూ కరెంట్ విఐ కాబట్టి, సో PL ఈక్వల్ టు V2 ఇంటూ IL అండ్ ఇన్పుట్ పవర్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ ఇన్పుట్ కరెంట్ V1 ఇంటూ I1. సో మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు వీడియోస్లో చూసినట్టు IL ఈక్వల్ టు -I2. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే PL ఈక్వల్ టు -I2 ఇంటూ V2. సో AP ఈక్వల్ టు, ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే V2 ఇంటూ -I2 డివైడెడ్ బై V1 ఇంటూ I1. సో ఇందులో మనము V2 బై V1 ఈజ్ పవర్ వోల్టేజ్ గెయిన్ AV. సో డివైడ్ చేసినట్టయితే V2 బై V1 ఇంటూ -I2 బై I1. సో ఇది కరెంట్ గెయిన్, ఇది వోల్టేజ్ గెయిన్ AV. ఇంతకుముందు వీడియోలో చూసుంటాము. సో AV అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్, AI అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. సో AP ఈక్వల్ టు AV ఇంటూ AI. అండ్ మనకి ఇంతకుముందు వీడియోస్లో చూసింటాము, AV ఈక్వల్ టు AI ఇంటూ ZL ఇంటూ ZI రావడం జరిగింది. సో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు AP ఈక్వల్ టు AI ఇంటూ ZL బై ZI ఇంటూ AI. సో దట్ ఈజ్ AI స్క్వేర్ ఇంటూ ZL బై ZI రావడం జరిగింది. సో పవర్ గెయిన్ AP ఈక్వల్ టు AI స్క్వేర్ ఇంటూ ZL బై ZI. సో ఇది ఫార్ములా ఫర్ పవర్ గెయిన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.